ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి మనతో పాటు ఈరోజు అందాల ముద్దుగుమ్మ రాశి గారు ఉన్నారు. మనకు చూస్తున్నారు కదా. మరి నేను మేడంతో ఒక టాపిక్ మాట్లాడడానికి అయితే వచ్చేసాను. మరి చూసుకుంటే గత వారం రోజులు 10 రోజుల నుంచి చూస్తే అమ్మాయిల పైన అఘాయిత్యాలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఏజ్ అంటూ లేదు. ఇంతకుముందు ఆడపిల్లని రక్షించుకోవాలి అంటే ఒక మెచ్యూరిటీ వచ్చింది, అమ్మాయిని సెక్యూరిటీగా ఉండాలని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే నెలల పాప దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎక్కడ సెక్యూరిటీ లేదండి. మరి ఇవన్నిటికి రాశి గారు ఏమంటారు, వారి మాటలో తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే మేడం, మరి చూస్తున్నారు కదా న్యూస్ బయట ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి. మొన్న చూసుకుంటే మైనర్ పిల్లలు మైనర్ అమ్మాయిని, మళ్ళీ వైజాగ్లో చూసుకుంటే ఉయ్యాలో ఉన్న పాపని, తాత వయసు ఉన్న అతను. అంటే ఇవన్నీ ఏంటంటారు మేడం? ఏం జరుగుతుందంటారు అసలు సొసైటీలో? ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లా. ఎందుకంటే ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి కొన్ని జరుగుతున్నాయి, బయటపడ్డాయి. అప్పట్లో మా చిన్నప్పుడు మీడియా లేదు, పేపర్లు వచ్చేవి. ఆ పేపర్లు చాలామంది చదవడం కూడా అలవాటు ఉండదు, చదవడం రాని వాళ్ళకి ఎవరికి తెలియదు. అప్పటి నుంచే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి అది ఎక్కువ మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది, మనం చూస్తున్నాం, దాని గురించి కమెంట్స్ చేస్తున్నాం, డిబేట్స్ చేస్తున్నాము. బట్ ఎక్కడ మార్పు అయితే రాదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సొసైటీ ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లా. దట్ ఈస్ మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. లైక్ మీడియా కూడా ఒక రీజనే. ఎందుకంటే మీడియా అనేది ఇవాళ రేపు చేతిలో ఫోన్లో ఉంటుంది మనకి. సో పిల్లలు ఫోన్కి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఏ వీడియోస్ చూస్తున్నారు అనేది మనం పేరెంట్స్గా కూర్చుని 24/7 వాళ్ళతో మనం కూర్చుని గడపలేకపోతున్నాం. సో వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు, అలాంటి వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళకి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు విరుగుట కొరకని అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు, బాగుండేది. కెమెరా ఉన్న సెల్ ఫోన్స్ లేవు, అప్పుడు బాగానే ఉండేది. ఇవాళ రేపు కెమెరా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కూడా, నన్ను ఎవరు వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు కూడా నాకు తెలియట్లా. వాళ్ళు సెల్ఫీ తీసుకున్నారు, చూస్తే నన్నే తీస్తుంటున్నారు. సో ఎక్కడ ఉంది? అమ్మాయిలు కనాలంటే భయం వేస్తుంది. నాకు ఆడపాప ఉంది, 9 years old గర్ల్. తను స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు నాకు టెన్షన్, నేను షూటింగ్కి వెళ్ళి వచ్చే వరకు నాకు టెన్షన్. మాది గేటెడ్ కమ్యూనిటీ. సో నా పర్మిషన్ లేనిది పాప ఎటు వెళ్ళడానికి లేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా కార్లో వెళ్ళిపోతే హూజ్ రెస్పాన్సిబుల్? 24/7 వాళ్ళని పెంచడానికి మేము కష్టపడుతున్నాము. వాళ్ళతోనే ఉండి పెంచాలని చాలామంది పేరెంట్స్ని తప్పుపడుతున్నారు. ఎందుకు పేరెంట్స్ కావాలని వదిలేస్తారా పిల్లల్ని? అట్లా కాదు కదా. ఉయ్యాల్లో పడికేసి పాపని నేనేదో పని చేసుకోవడానికి వెళ్తాను, మా డ్రైవర్గా ఉన్న అబ్బాయి నమ్మకస్తుడే లోపలికి వచ్చి వాడేదో పని చేసుకుంటున్నాడు, లేకపోతే వాడికి ఏదో ఇంపార్టెన్స్ ఉంది, వాడు వచ్చాడేమో అనుకుంటాము. వచ్చి చూస్తే పాప లేదు, ఏం చేస్తాం? సో ఇవాళ రేపు దీని గురించి మాట్లాడుకోవడం, ఎందుకంటే మనలో మార్పు వస్తానే. సొసైటీ అంటే ఏంటంటే అందులో మనం కూడా ఉన్నాము. మీరు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి. మీ పిల్లలకి, మగ పిల్లలకే ఇవాళ హ్యాపీ. ఆడపిల్లల్ని కనాలంటేనే భయం వేసే రేంజ్కి వచ్చేసాం. చాలా మంది అంటే ఆడపిల్లకి చెప్తారు కదా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడికి వెళ్ళదు, ఇక్కడ. ఆడపిల్లకి ఇవాళ రేపు చెప్పక్కర్లా, వాళ్ళు చాలా స్మార్ట్. మగపిల్లలకి చెప్పండి, ఫస్ట్ నుంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోమని చెప్పండి. ప్రతి పాపని అక్క, చెల్లి అని పిలవడం నేర్పించండి. వాళ్ళకి రిలేషన్షిప్కి ఉన్న ఒక ఇంపార్టెన్స్ నేర్పించండి. మీ రిలేషన్స్ తోటి వాళ్ళని కమ్యూనికేట్ చేయండి. మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళని మీ ఇంటికి రమ్మని చెప్పండి. అలా కమ్యూనికేట్ చేసి ఒక రిలేషన్షిప్, ఒక ఇంపార్టెన్స్ ఉంటే మనకి వాళ్ళని, ఆడపిల్లని చూసేటప్పుడు వేరే థాట్ రాదు. ఆడపిల్లలకి రాదండి ఎక్కువ శాతం. చూస్తే టక్కున ఎవరైనా మనిషి, నేను చెన్నైలో పుట్టి పెరిగాను, మాకు వరుస పెట్టే పిలవడం అలవాటు. అన్న, వదిన, అక్క, మామయ్య, చిన్నాన్న ఇలా పిలుస్తాం, ఏది రిలేషన్షిప్ కాకపోయినా. సో మనం అలా పిలిచినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఏదైనా థాట్ వచ్చినా కూడా ఆ థాట్ని వాళ్ళంటే పెద్దగా ఎస్టాబ్లిష్ చేసుకోరు. ఇక్కడ అలా లేదు ఇవాళ రేపు. హాయ్, హో, బ్రో, వాట్, ఎందుకు ఇవన్నీ మనకి అలవాట్లేనివి? బయట ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. మరి చూసుకుంటే మరి ఇంకా దిగజారి చూస్తే మనము తండ్రిని కూడా నమ్మే పరిస్థితి లేదు. మరి మీరు మా వ్యూవర్స్కి, ఆడపిల్లలు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు చాలా భయం వేస్తుంది. ఒక అన్న లేదు, మామ లేదు, ఇంకా తండ్రిని చూసుకుంటే కూడా. ఎడ్యుకేషన్ ఆడపిల్లలకి మనం నేర్పించాల్సింది గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చిన్నప్పటి నుంచి నేర్పించండి వాళ్ళకి. ఎక్కడ గుడ్ టచ్, ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ నేర్పిస్తే అట్లీస్ట్ టచ్ చేసినప్పుడైనా అరవడము, పక్క వాళ్ళకి చెప్పడము నా కూతురికి నేను నేర్పించుకున్నాను. స్కూల్లో కూడా మామూలుగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మెయిల్ ఆర్ ఫీమేల్, గర్ల్ ఆర్ బాయ్, ఇట్స్ నాట్ అ డిఫరెంట్. అది తప్పు అని నేను అనను, బట్ దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి వాళ్ళకి ఉంది. అదేంటంటే మిస్కమ్యూనికేట్ అయిపోతుంది. చిన్న పెద్ద తేడా లేదు, ముస్లిం ముస్కా తేడా లేదు అన్నట్టు అయిపోతుంది. సో స్కూల్స్లో, మీరు అబ్రాడ్లో ఎక్కడైనా చూసారంటే స్కూల్స్లో దే విల్ టీచ్ సెక్స్ ఎడ్యుకేషన్. నేను అది తప్పు అని నేను అనను. ఇక్కడ మనకు అది లేదు. మనం సెక్స్ అంటేనే అయ్యయ్యో అంటాము. అయ్యయ్యో అనే దాన్ని బట్టే మనకేంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అయ్యయ్యో అని ఎందుకు అంటున్నారు? మందు లేనప్పుడు మందు తాగే వాళ్ళు ఎక్కువయ్యారు. సో అన్నీ లెట్ ఇట్ బి ఓపెన్.
పేరెంట్స్గా మీరు నేర్పించండి. అట్లీస్ట్ ఇండియా వరకు నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అబ్రాడ్లో ఇవి జరగవే. ఎందుకు జరగవు? వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అని. మనకి ఇక్కడ లేదు, ప్రతిదానికి రిస్ట్రిక్షన్ పెడుతున్నాం. ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టాలి? యాజ్ అ మదర్గా నా కూతురికి నేను నేర్పించుకున్నాను, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. మీరు అన్నట్టు ఫాదర్, ఈవెన్ దో మనకి ఒక వయసు వచ్చిన తర్వాత కనీసం టచ్ చేసి మాట్లాడడం, అన్నయ్య అయినా చిన్నానైనా పెద్దనాన్నైనా. సో అలాగా అట్లీస్ట్ మన పిల్లల్ని మనం రక్షించుకోవడానికి మీరు ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ మీరు ఇంట్లో ఇవ్వండి, అది తప్పే కాదు. నేనైతే ఇచ్చాను, నా కొలీగ్స్కి నాకు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో నేను చెప్తున్నాను. చాలామంది అయ్యో అది ఎలా అంటే సరే మీరు పంపించండి నేను చెప్తాను అని చెప్పారు. సో మేడం ఫైనల్లీ మా వ్యూవర్స్కి ఏం చెప్తారు అంటే అమ్మాయిలకి ఏం చెప్తారు, అబ్బాయిలకి ఏం చెప్తారు? అబ్బాయిలు అంటే మగతనం ఇలాంటి వాటిల్లో కాదు. మీ టాలెంట్ ఏంటో, మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఎడ్యుకేషన్ బాగా చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మా నాన్నకి, రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇవ్వండి. చిన్నపిల్లలైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వండి ఆడపిల్లలకి దయచేసి. అదొకటే చెప్తాను. ఆడపిల్లలు మీరు చాలా బ్రేవ్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కదా అని ఇన్ కేస్ వాళ్ళు బతికి ఉంటారు చాలామంది, ఎందుకంటే చిన్నపిల్లలు బతకరు అంత ఇది జరిగినప్పుడు. ఇన్ కేస్ బతికి ఉన్నా కూడా వాళ్ళకి అది చెప్పి వాళ్ళని ఇంకా హింసించకుండా అది లేదు, అది జరగలేదు, యూ హ్యావ్ టు బీ బ్రేవ్ అని చెప్పేసి వెనకాల నుంచి దయచేసి పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వండి. అండ్ గర్ల్స్ బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్.